ఓం నమః శివాయ. కుటుంబమంటూ లేక ఆకలి బాధల మధ్య అల్లాడుతున్న అభాగ్యులు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. నా అంటూ ఎవరూ లేని అటువంటి అభాగ్యులకు అండగా నిలిచింది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ రక్షణాలయానికి వచ్చి అనాథుల అన్నదానంలో భాగమై మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు ఎందరో భక్తులు. అలా ధర్మోజీగూడెం నుండి విచ్చేసిన కె కావ్యారెడ్డి గారు ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించి మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఉమారాణి నామదేశ్య, శ్రీనివాస్ రెడ్డి నామదేశ్య, విక్రమ్ రెడ్డి నామదేశ్య, కావ్యారెడ్డి నామదేశ్య, వినయ్ రెడ్డి నామదేశ్య, దివ్యారెడ్డి నామదేశ్య సకుటుంబానాం తదః నమస్కారం చేసుకున్నాం. సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమ స్థైర్యధైర్య వీర్య విజయ ఆయురారోగ్యేశ్వర్య పరమేశ్వర పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహ సంపూర్ణ కరుణగడాక్షణ భిక్షణ ఫలసిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వర స్వామిన యథాశక్తి పుష్పపూజామహం కరిష్యే. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అనంతరం హోమశాలలో సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ యాగం పూర్తి చేశారు. దైవాశీస్సులు కోరుతూ శ్రీ పుణ్యలింగేశ్వరుని శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు నారాయణ రెడ్డి ఆగమ్మగార్ల జ్ఞాపకార్థం రక్షణాలయంలోని అనాథులకు కావ్యారెడ్డి గారి కుటుంబ సభ్యుల తరపున అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం తోచిన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. గతించిన పెద్దలను తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి కావ్యారెడ్డి గారి కుటుంబంపై శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. రోజుకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మానవదేవుళ్లైన మీరంతా తలోచేయి వేయబట్టే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకొని వారి ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలో గాని లేదా బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేసి పుణ్యం కట్టుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లండి.